యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏడవకండమ్మా. ఇక్కడే ఉండి మిమ్మల్ని ఏడిపించి వెళ్తూ కూడా ఏడిపిస్తూ ఉంటే నాకే బాధగా ఉంది. ఇందు, నీ మనోడు విదేశాలకు మాత్రమే వెళ్తున్నాడు, కానీ నా వైదేహి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అందుకే నాకిక్కడ ఉండాలనిపించట్లేదు ఇందు. సరేనా? అబ్బాయి గారు, లగేజ్ కార్లో పెట్టేశాను. ఇన్స్పెక్టర్, ఏంటి మళ్ళీ ఎలా వచ్చారు? ఎయిర్పోర్ట్కి బయలుదేరినట్టున్నారు. అవును ఇన్స్పెక్టర్, ఈరోజే అమెరికాకు వెళ్తున్నాను. సారీ, మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. మీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయండి. ఎందుకు మేడం? కోర్ట్ ఆర్డర్. వెళ్ళిపోతాడనుకుంటే మళ్ళీ అడ్డేంటి? అందుకే వాడు ఫ్లైట్ ఎక్కి పైకి ఎగిరేదాకా నువ్వు ఎగరద్దు అని చెప్పాను. పాస్పోర్ట్ ప్లీజ్. ఇన్స్పెక్టర్, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేనెందుకు అమెరికా వెళ్ళకూడదు? నేను ఏం నేరం చేశానని చెప్పి కోర్టు నా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటుంది? మీ భార్యనని చెప్పుకొచ్చిన ఆవిడ కోర్టులో కూడా అదే పాట పాడింది. దేవాష్ భార్యని, దశరథ రామయ్య కోడల్ని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను వైశాలిని కాదు. నాకు నాకు న్యాయం జరిగేలా చూడండి. తానే వైశాలి? కాదు కాదు కాదు, నేను వైశాలిని కాదు, నేను వైశాలిని కాదు. అది జరిగింది. ఆవిడే మీ భార్యని, తనకి మోసం జరిగిందని గట్టిగా చెప్తోంది. చెప్తే వినేస్తారా? నా భార్య నా చేతుల్లోనే చనిపోయిందని చెప్పాను కదా. ఎంతో మంది సాక్ష్యం కూడా ఉన్నారు దానికి. అదంతా వదిలేసి కోర్టులో ఆవిడ 4 కన్నీళ్లు కార్చిందని, నన్ను అమెరికా వెళ్ళొద్దని ఎలా ఆపుతారు? అయినా ఆవిడింకొకరి భార్యని, వైదేహి కాదు వైశాలి అని పేపర్లో కూడా వచ్చింది కదా. ఇంకా అనుమానం ఏంటి? అనుమానం ఏంటంటే ఆవిడ కూడా అచ్చం మీ కోడల్లాగే ఉంది. ఆవిడ చెప్పింది కూడా నిజమై ఉండొచ్చని కోర్టు నమ్ముతోంది. వైదేహి వైశాలి ఇద్దరూ ఒకే రూపంలో ఉండడం వల్ల ఈవిడ వైశాలి అని ఎంతలా నమ్ముతున్నారో, వైదేహి అయ్యే అవకాశం కూడా ఉందని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కోర్టు నమ్ముతూ ముద్దాయికి ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తుంది. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు,
ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అనేది మన న్యాయశాస్త్రంలో మొదటి సూత్రం. దాన్ని అనుసరిస్తూ ఈ అమ్మాయి నిజంగా వైదేహి అయితే తన భర్తని దూరం చేసుకోవడంతో పాటు తన జీవితాన్ని కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. కాబట్టి ముందుగా దేవాంశ్ అమెరికా వెళ్లకుండా అతని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోమని పోలీసు వారిని ఆదేశించడం జరుగుతుంది. అర్థం అయింది కదా? వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు గాని ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. కాబట్టి ఈ కేసులో పూర్తి తీర్పు వచ్చే వరకు మీరు ఇండియా విడిచి వెళ్ళకూడదు. సరేనా? పాస్పోర్ట్ ప్లీజ్. అలాగే తదుపరి వాయిదాకి అతన్ని కోర్టుకు హాజరు కావలసిందిగా నోటీసులు జారీ చేయవలసిందిగా ఆదేశిస్తూ రేపటికి కేసు వాయిదా వేయడం జరిగింది. కానిస్టేబుల్, ఇది కోర్ట్ ఆర్డర్. కానిస్టేబుల్స్ పద. చెప్పింది గుర్తుందిగా? ఎక్కడికి వెళ్ళకూడదు. కోర్టు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి. ఇదెక్కడ అన్యాయం పెదనాన్న? మోసం చేసిన దాన్ని వదిలేసి పాపం దేవాంష్కి శిక్ష ఏంటి? అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అవును మావయ్య, ఇప్పుడు అది చెప్పిందని అమెరికా వెళ్లకుండా ఆపారు. అలాగే రేపు అది చెప్పింది నమ్మి తనే వైదేహి అని ఇంటికి పంపిస్తే రానిస్తారా? దేవాంశ్ కాపురం చేస్తాడా? కలలో కూడా అది జరగదు. నా వైదేహి నా చేతుల్లోనే చనిపోయింది. ఎవరు ఎంత చెప్పినా, ఏ తీర్పులిచ్చినా వైదేహి స్థానంలోకి ఎవ్వరూ రాలేరు. అలా అని మనం అనుకుంటే కోర్టులో తేలే సమస్యలా లేదు నాన్న. ఇది మనం కూడా కోర్టులో తేల్చుకోవాల్సిందే. నాకు తెలిసిన సుప్రీంకోర్టు లాయర్ ఒకరు ఢిల్లీలో ఉన్నారు. అతనితో మాట్లాడతాను. నమస్కారం దశరథ రామయ్య గారు. నమస్కారం. చెప్పండి. అదే జరిగింది. ఈ సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి. మీరేం భయపడకండి దశరథ రామయ్య గారు. నా అసిస్టెంట్ని పంపిస్తున్నా. తను కేసు సాల్వ్ చేస్తుంది. అసిస్టెంటా? అవునండి. మీరొస్తే బాగుంటుందేమో. నేను వేరే కేసులో బిజీగా ఉన్నాను దశరథ రామయ్య గారు. మధ్యలో వదిలి రావడం కుదరదు. నా అసిస్టెంట్ అని టెన్షన్ పడద్దు. షీఈస్ యంగ్ అండ్ డైనమిక్ అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్. తప్పకుండా గెలిపిస్తుంది. రేపే పంపిస్తున్నా. ఉంటానండి. అలాగే.
అతను అసిస్టెంట్ ఒక అమ్మాయిని పంపిస్తున్నారు. అంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోనన్నా. అచ్చా! అంతా అయిపోయిందనుకుంటే ఆఖరి నిమిషంలో ఇలా జరిగిందట ఊర్మిళ. శని, నీ నెత్తి మీద శని ఏ రేంజ్లో తాండవం చేయకపోతే ఇలా అనుకున్నది జరగకుండా ఆఖరి నిమిషంలో ఆగిపోతుంది చెప్పు. అలా గోక్కున్నంత మాత్రాన పోయే శని కాదులే. అందుకే అతి సంతోషం చూపించకు, అనుకున్నది జరగదు అని అనేది. ఇప్పుడు ఆ కోర్టు తీర్పు ఎప్పుడొస్తుందో, ఈలోగా దేవాంశ్ మనసు ఏం మారుతుందో, మళ్ళీ మొత్తం టెన్షనే. ఛ! ఇంకా రాలేదేంటండి? ఏ క్షణమైనా రావచ్చు. మొత్తానికి ఈ వైశాలి కోర్టు మెట్లెక్కేలా చేసింది మావయ్య గారు. దేవాంశ్ 2 రోజుల ముందే అమెరికా వెళ్ళుంటే ఈ బాధే ఉండేది కాదు కదా. వెళ్ళకపోవడమే మంచిదైంది. అక్కడికి వెళ్ళాక ఈ విషయం తెలుసుంటే మనశ్శాంతి ఉండేది కాదు. అదేదో మొత్తం ఇక్కడే తేల్చుకొని ఒకేసారి వెళ్ళొచ్చు. కోర్టుకు రమ్మంది కదా, ఇక్కడేం రుజువు చేస్తుందో చూద్దాం. అలేఖ్యా, కళ్ళు పీకుతాం, మూసుకో. నువ్వా? షాక్ అయ్యావా? ఊహించలేదు కదా. అలేఖ్య అంటేనే మెరుపు. ఒక్కసారిగా మెరుపులా వచ్చి మెరుస్తుంది. దేవాంశ్, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? అంకుల్, నేను అలేఖ్య. దేవాంశ్ క్లాస్మేట్ ని. నన్ను మర్చిపోయారా? అవునా అలేఖ్య, నువ్వా? ఎంత మారిపోయావు? అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఆంటీ, నేను ఢిల్లీలో ఉన్నాను ఆంటీ. మీరు దేవాంశ్ వదిన కదూ? మీరు వాలి, రైట్? అవును, బామ్మగారేరి? ఆవిడికి ఒంట్లో బాగోలేక రాలేదు. అవును, మా ఇంట్లో వాళ్ళందరి గురించి ఇంత బాగా చెప్తున్నావు. దేవాంశ్ మాత్రం నీ గురించి ఎప్పుడు చెప్పలేదు. నా గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే కదా నా గురించి చెప్పడానికి.
వాడు దేని గురించి ఆలోచించే పరిస్థితిలో లేడమ్మా. అసలే భార్యని పోగొట్టుకున్న బాధలో ఉంటే మధ్యలో ఈ గొడవ ఒకటి మనశ్శాంతి లేకుండా పోయింది. అంకుల్, మీరేం భయపడకండి, నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటాను. దేవాంశ్, లైఫ్ అంటే ఇంతే. మనం ఇష్టపడే వాళ్ళు జీవితంలోకి వస్తూ వస్తూ ఎంతో సంతోషాన్నిస్తారు. దూరమై అంతే బాధను మిగులుస్తారు. అలాగని అక్కడే ఆగిపోలేం కదా, ముందుకు సాగిపోవాలి. వి షుడ్ మూవ్ ఆన్. దేవాంశ్ని అలా చూస్తుంది, తనే నా వైదేహి? కాదు, డూప్లికేట్ వైదేహి, వైశాలి. అదే వైదేహి కూడా ఇలాగే ఉండేది కదా అని అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? పర్లేదు, వదిలేయండి. కోర్టులోనే ఉంది కదా, అదెక్కడికి వెళ్తుంది? ఏమండి, వచ్చారు కదా, మీరు అమెరికాకి వెళ్ళలేదు కదా? నాకు తెలుసండి మీరు వెళ్ళారని. అయినా మీరెందుకంత బాధపడుతున్నారు? మీ వైదేహిని నేను బతికే ఉన్నాను కదండి, మీ ఎదురుగానే ఉన్నాను. మీరిలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానండి. నా మాట నమ్మండి, నేనే మీ వైదేహినండి. నువ్వు వైదేహివా? రూపం ఒకటే అయినంత మాత్రాన ఉప్పు కర్పూరం అయిపోదు. వైశాలి వైదేహిగా మారిపోదు. ఎవరు మీరు? ఏం తెలుసుకొని నేను వైదేహిని కాదంటున్నారు? అసలు నీకేం తెలుసని నువ్వు వైదేహినని నమ్మించాలనుకుంటున్నావు? అసలు వైదేహి అంటే ఎలా ఉంటుందో తెలుసా? తన మనసు ఏంటో తెలుసా? దేవాంశ్కి వైదేహికి మధ్య ప్రేమ గురించి తెలుసా? వైదేహి కోసం దేవాంశ్ పడ్డ తపన